పార్లమెంట్ బడ్జెట్ సమావేశానికి ముందు ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశాల్లో వైసీపీ, టీడీపీ, బీఆర్ఎస్ ఎంపీలు పాల్గొన్నారు. ఈ సమావేశాల్లో పోలవరం ప్రాజెక్టుకు నిధులు, ప్రత్యేక హోదా గురించి చర్చించేందుకు సమయం కేటాయించాలంటూ వైసీపీ కోరింది. ఈ అంశాలు రాష్ట్రానికి ఎంతో ముఖ్యమని వైసీపీ ఎంపీ డాక్టర్ సత్యవతి తెలిపారు. ఈ సమావేశాల్లో ఇంటరిమ్ బడ్జెట్ సమావేశాలలో ఏపీ రీఆర్గనైజేషన్ పెండింగ్ ఇష్యూస్ మీద దానికి సమయం కేటాయించాలని వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ తరపున ప్రజెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఆ పెండింగ్ బిల్స్ ఏవైనా బడ్జెట్ ఏదైతే ఉందో అది కూడా రిలీజ్ చేసి ఆంధ్ర రాష్ట్రానికి చాలా జీవనాడైనటువంటి పోలవరాన్ని పూర్తి చేసే విధంగా మరి ఈ బడ్జెట్లో కూడా కేటాయింపు చేయాలని రెండు ముఖ్య అంశాలుగా మరి ప్రజెంట్ చేస్తూ మరి ఏదైతే ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో మాట ఇచ్చారో స్పెషల్ కేటగిరీ స్టేటస్, సో దానికి సంబంధించి కూడా తప్పనిసరిగా కొంత సమయాన్ని కేటాయించి దానికి డిస్కషన్కి సమయం ఇవ్వాలని కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున ఈ ఆల్ పార్టీ మీటింగ్లో వాళ్ళు ప్రజెంట్ చేయడం జరిగింది. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. విభజన హామీలతో పాటు ఏపీలోని పరిస్థితులపై చర్చించాలని కోరినట్టు టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ తెలిపారు. రాష్ట్ర సమస్యల పరిష్కారంపై వైసీపీకి చిత్తశుద్ధి లేదని, అందుకే ఆ పార్టీ కీలక నేతలెవరూ అఖిలపక్ష సమావేశానికి రాలేదని అన్నారు. లక్షల కోట్లు అప్పులు తేవటం తప్ప ఏ ప్రాజెక్టు అభివృద్ధి చేయనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది కనుక మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఈరోజు ఆల్ పార్టీ సమావేశంలో అమరావతి క్యాపిటల్ని కాన్సన్ట్రేట్ చేసి దాని మీద పూర్తి చేయడానికి తగిన నిధులు ఇవ్వమని, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించింది, అలాగే రైల్వే జోన్కి సంబంధించిన ల్యాండ్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడింది, దానివల్ల డిలే ఏర్పడిందని చెప్పింది. అందువల్ల ఆ రైల్వే జోన్ని, రైల్వే ప్రాజెక్టుల్ని, స్టీల్ ప్లాంట్కి సంబంధించిన లాభాల్లో వచ్చినాయి కనుక దాన్ని కూడా డిజిన్వెస్ట్మెంట్ విషయంలో నుంచి తీసేయమని, ఇట్లాంటి విషయాలన్నీ కూడా మేము అఖిలపక్ష సమావేశంలో లేవనెత్తాం. సమావేశాల్లో కృష్ణా రివర్ బోర్డు అంశంపై చర్చ జరగాలని కోరినట్టుగా బీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు అన్నారు. సమావేశంలో తెలంగాణ ప్రజల వాణి వినిపించామని తెలిపారు. కేఆర్ఎంబీ గురించి, తెలంగాణకి రాబోయే టైంలో జరిగే నష్టం గురించి, రివర్ షేరింగ్ ఇష్యూస్ మీద ఇమీడియట్గా డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏదైతే ఉందో దాని విషయంలో ఈసారి అవకాశం ఇవ్వాలని చెప్పి చాలా గట్టిగా దాని మీద మాట్లాడాం. దానివల్ల రాష్ట్రానికి అన్ని విధాలు కూడా నష్టం జరుగుతుంది. రేపు ఐడల్ ప్రాజెక్ట్స్ విషయంలో అయితే పవర్ జనరేషను, అదేవిధంగా తాగునీరు విషయం అయితే, సాగునీరు విషయం అయితే, వీటన్నిటి మీద కూడా ఖచ్చితంగా కూడా మాట్లాడాలి. రివర్ లింకింగ్ మీద అదేవిధంగా ముఖ్యంగా ఈ విషయంలో మాట్లాడాలి, దాని మీద కూడా మాట్లాడాం. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ని ప్రవేశపెడతారు.